పాకిస్తాన్ మ్యాప్ మారిపోతుందా? బలూచిస్తాన్ నిజంగానే పాకిస్తాన్ నుంచి విడిపోయిందా? స్వతంత్ర దేశంగా బలూచ్ ఆవిర్భవించిందా? వైరల్ అవుతున్న ఆ లేఖ వెనుక ఉన్న అసలు నిజం ఏంటి? ఇది నిజమైన స్వాతంత్రమా లేక కేవలం ప్రచారమా? పాకిస్తాన్ గుండెల్లో నిప్పులు పోస్తున్న ఈ ప్రకటన వెనుక అసలు కథ ఏంటి? బలూచ్తో పాటు స్వాతంత్రం ప్రకటించుకున్న మరో ప్రాంతం ఏది? పాకిస్తాన్ మ్యాప్లో 40% పైగా ఆక్రమించిన అతిపెద్ద ప్రావిన్స్ బలూచిస్తాన్. అపారమైన ఖనిజ సంపద, బంగారం, గ్యాస్ ఫీల్డ్స్ ఇలా అన్ని వనరులు ఉన్నా ఎందుకు అక్కడ ప్రజలు ఇంకా పేదరికంలోనే ఉన్నారు? అక్కడ దశాబ్దాలుగా స్వాతంత్ర పోరాటం జరుగుతుంది. ఇప్పుడు మీర్ యార్ బలూచ్ అనే లీడర్ ట్వీట్ సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో మీర్ యార్ పోస్ట్ చేసిన ఒక లెటర్ బాగా వైరల్ అవుతోంది. అందులో ఏముందంటే, బలూచిస్తాన్ తన స్వతంత్రాన్ని ప్రకటించుకుందట. 85% భూభాగం తమ కంట్రోల్లో ఉందని, కొత్త జెండా, నేషనల్ యాంథెమ్, కరెన్సీ అన్ని రెడీ అయిపోయాయని, ప్రపంచ దేశాల్లో గుర్తింపు కావాలని వారు కోరుతున్నారు. వినడానికి ఏదో సినిమాటిక్ గా ఉంది కదా, కానీ ఇక్కడే మనం అసలు విషయం అర్థం చేసుకోవాలి. పాకిస్తాన్ ప్రభుత్వం బలూచ్లో తన పట్టును కోల్పోలేదు. ఇప్పటికే క్వెట్టా, గ్వాదర్ ఓడరేవు వంటి ముఖ్యమైన ప్రాంతాలు పాకిస్తాన్ కంట్రోల్లోనే ఉన్నాయి. ఆ 85% భూభాగం బలూచ్ దళాల ఆధీనంలో ఉందనే దానికి ఎటువంటి స్వతంత్ర ఆధారాలు లేవు. ఆ మాటకొస్తే ఐక్యరాజ్య సమితి గాని, ఏ ఒక్క దేశం గాని బలూచిస్తాన్ను ఇప్పటి వరకు ఒక స్వతంత్ర దేశంగా గుర్తించలేదు. సో ఇవి కేవలం ఒక లీడర్ చేస్తున్న ప్రకటనే తప్ప అక్కడ నిజంగా స్వతంత్ర ప్రభుత్వం ఏర్పడలేదు. అయితే ఈ ఉద్యమం వెనుక ఉన్న కారణం చాలా సీరియస్. 1947లో బ్రిటిష్ పాలన తర్వాత బలవంతపు విలీనం జరిగిందని అక్కడి ప్రజలు ఆవేదన. ఖనిజాలు, వనరులు అన్నీ అక్కడే ఉన్నాయి, కానీ అభివృద్ధి మాత్రం శూన్యం. పాకిస్తాన్ పాలకులు ఈ సంపదను చైనాకి, ఇతర దేశాలకు దోచిపెడుతున్నారు అనేది వారి ప్రధాన ఆరోపణ. దీనికోసమే బలూచ్ లిబరేషన్ ఆర్మీ వంటి సంస్థలు సాయుధ పోరాటం చేస్తున్నాయి. పాకిస్తాన్ దీన్ని ఉగ్రవాదమని అంటుంది. బలూచ్ ప్రజలు దీన్ని స్వాతంత్ర ఉద్యమమని అంటున్నారు. ఫైనల్ గా చెప్పాలంటే, ఇలాంటి ప్రకటనలు గతంలో కూడా చాలా వచ్చాయి. ఇవి ప్రధానంగా ప్రపంచం దృష్టిని ఆకర్షించడానికి, బలూచ్ ప్రజల ఆవేదనను అందరికీ తెలియజేయడానికి చేసే ప్రయత్నాలు మాత్రమే. క్షేత్రస్థాయిలో మార్పు రావాలంటే కేవలం ఒక ప్రకటన సరిపోదు. బలమైన రాజకీయ కార్యాచరణ, అంతర్జాతీయ మద్దతు అవసరం. ప్రస్తుతానికి అయితే బలూచిస్తాన్ పాకిస్తాన్ కంట్రోల్లోనే ఉందని చెప్పవచ్చు. మరోవైపు బలూచ్ బాటలోనే పాకిస్తాన్ ఆక్రమిత పీఓకే ప్రజలు నడుస్తున్నారు. పీఓకేలోని పాకిస్తాన్ కీలుబొమ్మ ప్రభుత్వానికి నిరసన నేతలు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. పీఓకే నియంత్రణను, బాధ్యతను పూర్తిగా అక్కడి ప్రజలకి అప్పగించాలనే ఏకైక డిమాండ్తో భారీ మార్చ్ నిర్వహించారు. అంతేకాదు, పీఓకేను భారత్ స్వాధీనం చేసుకోవాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. అయితే పాక్ సైనిక బలగాల అణచివేతను ఎదిరిస్తూ సాగుతున్న ఈ పోరాటం ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా పాకిస్తాన్ ఇప్పుడు 2 కాదు, ఏకంగా 3 ముక్కలుగా మారబోతుందని చెప్పుకోవచ్చు.